నమస్తే, నేను సిరి. కొడాలి నాని ఈ పేరు వింటే మనకి గుర్తొచ్చేది ఆయన ఎమ్మెల్యేనా కాదా పూర్వం అనేది పక్కన పెడితే ఆయన మాట తీరైతే అందరికి బాగా గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఆయన అనుచరులను అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మరి కొడాలి నానియేనా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సో ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్కరుగా అయితే అరెస్టుల పర్వం మెల్లిగా కొంచెం ప్రజలు ఏంటంటే అప్పుడే కావాలి, ఆన్ ద స్పాట్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం నెమ్మదిగా అయితే పనులు అయితే కరెక్ట్గా జరుగుతున్నాయి. అందులో ఏంటంటే ఇప్పుడు కొడాలి నాని అనుచరులను అయితే అరెస్ట్ చేశారు పోలీసులు. నెక్స్ట్ మరి అతనేనా ఇంకేంటి అసలు? అంటే మీరు అన్నట్టు కొడాలి నాని అనేటప్పటికీ అతను మాట్లాడినటువంటి భాష గుర్తుకొస్తుంది. అతను బయట కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, అతను మాట్లాడే తీరు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా ఇంకా రోడ్ సైడ్ ఒక మామూలు రౌడీగా ఉంటారు చూసారా, అంటే చదువుకొని వాళ్ళు ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకన్నా ఘోరంగా అతని మాట తీరు, ఆ గుట్కా నవ్వులతో అతని హావభావాలు అంతా చూస్తే ఒక విధమైనటువంటి మనకి విచిత్రమైనటువంటి పర్సనాలిటీ కనిపిస్తుంది కొడాలి అనేటప్పటికీ. గత 5 సంవత్సరాల్లో అతను జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పుకోరించి చంద్రబాబు గారిని ఇటువంటి వ్యక్తిగతంగా మామూలుగా కాదు, చాలా దారుణమైనటువంటి భాష మాట్లాడతా చంద్రబాబు గారిని, లేకపోతే లోకేష్ గారిని పప్పు అంట, ఆయన్నేమో చంద్రబాబు గారిని ఏమో ఆడ వెధవా అని, అంటే మనం ఆ పదాలు మనం మాట్లాడకూడదు. అటువంటి భాష మాట్లాడి చాలా హీనతహీనంగా మాట్లాడేవాడు, అసహ్యంగా. అదే కొడాలి నానికి ఒక ప్రత్యేకమైన భాష, తెలుగులోనే అదొక ప్రత్యేకమైన భాష. అంటే ఒక ప్రభుత్వం మీద ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద విరుచుకుపడడంలో ముందుండేవాడు ఆయన కూడా. అదే కాకుండా స్థానికంగా కొడాలి నాని అనేటప్పటికీ అతనికి ఏంటంటే నాకు ఎదురు లేదు, నేనే ఎమ్మెల్యేని, ఏ ప్రభుత్వాలు వచ్చినా నేనే ఎమ్మెల్యే అనేటువంటి భావనతో ఉండేవాడు. అంటే స్థానికంగా ఎలా ఉండేదంటే ఎందుకు అతను ప్రత్యేకించి అతన్ని ఎందుకు అనుకుంటున్నారు అనేటువంటి మాట వచ్చినప్పుడు ప్రతి చిన్న కార్యక్రమాన్ని కూడా అటెండ్ అవుతాడు, స్థానికంగా అందరినీ కలిపిపోతాడు అనేటువంటిది ఆ నియోజకవర్గంలో ఒక టాక్. అది ప్రజలకు అర్థమైంది. నువ్వు ప్రతిరోజు మా ఇంట్లో ఫంక్షన్ పెడతా నువ్వు వచ్చేస్తున్నావు, బాగానే ఉంది, మన గుడివాడ నియోజకవర్గ పరిస్థితి ఏంటి మీకు గుర్తుండే ఉంటుంది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే గుడివాడలో తాగునీరు, మంచినీళ్ళు సప్లై బాటిల్ కూడా చూపించారు. అక్కడ ఉన్నటువంటి తాగునీరు కూడా సరిగ్గా లేదు, ఎటువంటి రంగునీళ్ళు వస్తున్నాయి అనేటువంటి పరిస్థితి కూడా చూపించారు. అంటే నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా కేవలం ఒక గ్యాంగ్ మెయింటైన్ చేసుకుంటా, అది గడ్డం బ్యాచ్ అనే పేర్లు కూడా ఉన్నాయి, ఆ గ్యాంగ్ మెయింటైన్ చేసుకుంటా ఒక విధమైనటువంటి అధికార దర్పంతో చేసుకుంటా వెళ్ళాడు. సరే, ప్రజల అవకాశం గురించి చూశారు, సరైన తీర్పు సరైన సమయంలో చెప్పారు, అతను పక్కన కూర్చోబెట్టారు. కానీ ఈరోజు అతని అనుచరులు ఒకళ్ళు మొన్న కాళీ అన్న అతను కూడా అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళ అనుచరులతోటి మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఆయన హయాంలో జరిగినటువంటి క్యాసినో, రైట్, అంటే అందరూ అంటూ ఉంటారు అంటే గోవాలో ఉండదని ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పేసి. గుడివాడ కాదు గోవాడ అనే పేరు కూడా వచ్చేసింది అప్పుడు. అయితే ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమం అప్పట్లో ఉన్న ప్రభుత్వం కనీసం ఒక కేసు కూడా పెట్టాల. తప్పుగా అన్నారు కదా అసలు. చెప్తున్నాను తప్పుగా, అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసుకోవడం, కోడి పందాలు, పేకాట బ్యాచ్లు, అది కొంచెం శృతి మించిపోయి క్యాసినోలు. నేను అంటుంది అటువంటి మాట్లాడిన వ్యక్తి ఈ రోజున వాళ్ళ అనుచరులను మాట్లాడుతుంటే ఎందుకు రాలేకపోతున్నాడు బయటికి, నేను అంటుంది అది. ఎందుకంటే అతను ఎంత విరివగిపోయి మాట్లాడాడంటే, ఒక చిన్న వీడియో హాఫ్ సెకండే, హాఫ్ మినిటే ఏం మాట్లాడాడు అతని విషయం అంటే రెచ్చిపోయి వినండి. వినిన తర్వాత ఎవరైనా దీనికి మరి ప్రజలు చెప్పాలి. స్పష్టంగా చెప్పగలను, పవన్ కళ్యాణ్కి నువ్వు చూపించినటువంటి చెప్పు ప్యాక్ చేసి దాచుంచు. నీకు రేపు 24లో జరిగేటువంటి ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ గుణపాఠం చెబుతారు నీకు చంద్రబాబు నాయుడికి. ఆ చెప్పు తీసుకుని నిన్ను నువ్వు కొట్టుకోవాలా, లేకపోతే ఆ చెప్పుతో చంద్రబాబు నాయుడు కొట్టాలా, లేకపోతే ఆ చెప్పుతో వైసీపీ నా కొడుకులను కొట్టాలా అన్నదే నువ్వు ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ రోజు సాయంత్రం 5 గంటలకు డిసైడ్ చేసుకుంది. కానీ ఆ చెప్పుని మాత్రం దాచుంచు. మేమేమన్నామంటే కొడాలి నాని గారు ఆ చెప్పు దాచించాం, ఈ వీడియో దాచించాం. ఎందుకంటే సమయం సమాధానం చెప్తుంది, ఎవరికైనా కాలం ఎవరికైనా సమాధానం చెప్తుంది. విర్రవీగిపోయి ఆయన మాట్లాడిన భాష, ఎక్కడైనా దేవాలయాల మీద దాడులు జరిగితే వాటిని కూడా, అంటే నేను మీ ముందు చెప్పలేను, అటువంటి భాష ప్రజలకు తెలుసు. తిరుపతిలో జరిగే ఘటనలు కావచ్చు, లేకపోతే అక్కడ ఒక్కొక్క చోట ఆంజనేయ స్వామిది విగ్రహ ధ్వంస విషయంలో కావచ్చు, ఆయన మాట్లాడిన భాష విర్రవీగిపోయి మాట్లాడాడు. అంటే నేను గుడివాడికి సంబంధించి నేనే ఛత్రపతిని,
నాకు అంత మంచి పేరు ఉంది, ప్రభుత్వాలు ఏం మారినా కూడా నేనే ఎమ్మెల్యేగా ఉంటాను, అది అధికార పక్షం కావచ్చు లేదా ప్రతిపక్షం కావచ్చు, నేనే ఉంటానని చెప్పేసి విరగిపోయి అతని బ్యాచ్ చేసినటువంటి ఆగడాలో ఈరోజు చెక్ పెడుతున్నారు కూటమి ప్రభుత్వం. ఒకళ్ళని తగిన బుద్ధి ఏ విధంగా చెప్పాలో చట్టబద్ధంగాను తీసుకొని వస్తుంది. ఖచ్చితంగా కొడాలని కూడా ఇప్పుడు ఆల్రెడీ కృష్ణా జిల్లాలో 2 పేర్లు బాగా వినపడతా ఉంటాయి. అయితే పేరు నాని లేదా కొడాలి నాని, ఆయన బందరం, ఈయన గుడివాడ, కొంచెం పక్కనే, వీళ్ళంతా ఒకటే గ్రూపు. ఇప్పుడు అతను ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాడో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈయన కూడా అంతే. రేపు పొద్దున్న నేను అంటుంది సరి, ఒక రోజు లేట్ అవ్వచ్చేమో కానీ ఇటువంటి వాళ్ళందరూ చేసినటువంటి కార్యక్రమాల మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. వాట్ నెక్స్ట్ అన్నారు చూసారా, నెక్స్ట్ కొడాలనే అవుతాడు ఇంకా, దాంట్లో నో డౌట్. కాకపోతే కొంచెం సమయం ఏమైనా కక్ష ధోరణ చర్యలతో కాకుండా ఒక విధమైనటువంటి చట్టబద్ధంగా ఏ విధంగా తప్పులు చేశారో తప్పులని ప్రజల ముందు చూపించి ఆధారాలతో సహా బయటపెట్టి అప్పుడు మాత్రమే వాళ్ళకి ఏ విధంగా తగిన శిక్ష మేము చేస్తూ ఉంటాం. నేనేమంటున్నానంటే ఇప్పటికైనా వాళ్ళకి ఇప్పుడు రాజకీయంగా భవిష్యత్తు ఉండాలి అనుకుంటే వాళ్ళు కూడా తేల్చుకోవాలి, జనం కావాలా జగన్ కావాలా అన్నట్టుగా. జగన్తో వెళ్ళిన వాడు ప్రతి వాడు జైలుకి వెళ్ళవలసిందే. వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరు వాళ్ళ చరిత్ర చెప్తుంది మనకి. వాళ్ళు అంటగాగిన వాళ్ళు అందరూ జైలుకి వెళ్ళవలసిందే. ఈ రోజున అదే పరిస్థితి కనపడుతుంది. ఈ రోజున సోషల్ మీడియా పోస్టుల విషయంలో కావచ్చు, ఎన్ని రకాలుగా మాట్లాడారో అన్ని మనం చూస్తున్నాం. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈ రోజున, మాకేం తెలియదు, అంత పైన వాళ్ళు చేయించారు, కట్టడా లెక్క పెట్టాం మాట్లాడుతున్నారు. ఈ రోజున కొడాలని పరిస్థితి అంతే. ఇప్పుడు ఈ మధ్యలో సజ్జల గారిది కూడా ఇష్యూ కూడా వస్తుంది. ఆల్రెడీ కొన్ని ఎకరాలు వాళ్ళు దోచేసినట్టు, దాని మీద కూడా ఎంక్వైరీ, పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ ఆదేశించారు, ఎంక్వైరీ జరుగుతుంది. అంటే ఒక విధంగా రాష్ట్రాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకోవడంలో వీళ్ళందరూ కూడా ప్రముఖంగా కొందరు పేర్లు అయితే ప్రత్యేకించి మనకి వీళ్ళని ఏ పార్టీ వాళ్ళు తీసుకోరు, ఏ పార్టీలోకి వెళ్ళరు. ఆ పేరు నాని, కొడాలి నాని, అంబటి, రోజా, లేకపోతే గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, ఇలా కొంతమంది ఉన్నారు. కొన్ని పేర్లు ఇంకా ఉన్నాయి. వాళ్ళకి మాత్రం సరే కొన్ని హద్దులు ఉంటాయి, విమర్శలకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి. హద్దులు కూడా దాటి వ్యక్తిగత విమర్శలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటిని ఇంకా నోటి విరోచనాలు అంటారు, అలా చేసుకుని ఎంత దారుణంగా మాట్లాడారు, అంత దారుణంగా చేశారు. చిన్న పెద్దని లేకుండా తెలుగు భాష ఇటువంటి భాషలో ఇటువంటి భాష కూడా ఉంటుందా అనేటువంటి విధంగా మాట్లాడారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా త్వరలోనే బుద్ధి చెప్తాం. సరే, అంటే ఇప్పటి వరకు జనాలు అనుకుంటే ఏంటంటే స్టార్టింగ్లో ఇప్పటికి 6 months అయిపోయింది, ఇంకా అయితే లేదు, ఇంకా అరెస్ట్లు అవ్వట్లేదు, ఏంటి అంత సాధించినా కూడా వీళ్ళు ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు అనే వాళ్ళకి ఇది ఒక ఆన్సర్ లాగా అనుకోవచ్చా సార్? అంటే నిన్న కాక మొన్న చంద్రబాబు గారు కూడా చెప్పారు, నేను కష్టధోరణ చర్యలు నేను తీసుకోవాలి, అవకాశం వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలో, అరెస్ట్ చేసేయాలో, లోపల పెట్టేయాలో అంటే అది సరైన విధానం కాదు. గతంలో జరిగింది అలాగా, వాళ్ళు చేసినట్టే మనం చేస్తే వాళ్ళకి మనకి వ్యత్యాసం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పారు. నేను అంటుంది అదే, ఈ ఎవరైతే ఇప్పుడు పేరునాని చూసారా, గత 4 రోజుల నుంచి భయంగా దాక్కుంటా భార్యని కూడా బయటకు పెట్టాడు. అలాగే కొడాలని అనుచరులందరూ లోపలికి వెళ్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి బయటకు వస్తున్నాయి. వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు కానీ అబ్రాడ్ లో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. కేవీఆర్ గారి విషయంలో అప్పట్లో వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు విషయంలో విక్రాంత్ రెడ్డి వచ్చింది. అంటే జోగి రమేష్ అతను కొడుకు చేసినటువంటి అరాచకాలు, అగ్రిగోల్డ్ లాంటి విషయంలో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఎవ్వరు కూడా దాక్కులేరమ్మా. ఒక రోజు లేట్ అవుద్ది, ఖచ్చితంగా అందరి మీద తగిన చర్యలు మాత్రం ఉంటాయి.